अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము మీమాంస దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న 3, 4వ సూత్రం ఏదైతే ఉందో దాని యొక్క సూత్రార్థం అది భాష్యం చెప్పుకున్నాము. అస్తు ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి, తర్వాత దీన్ని సంక్షేపంగా చెప్పుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోదాం. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన పాఠంలో నిన్న మనం చెప్పుకున్నాం ధర్మ ప్రామాణ్య పరీక్షాధికరణం. అక్కడ మనం ధర్మం యొక్క జిజ్ఞాస ఉండాలి అని చెప్పుకున్నాం. ధర్మ జిజ్ఞాస, ధర్మం యొక్క విచారణ చేయాలి వేదాధ్యయనం తర్వాత అని చెప్పుకున్నాం. వేదాధ్యయనం చేసిన తర్వాత ధర్మ విషయంలో విచారణ చేయాలి అని చెప్పుకున్నాం. కానీ విచారణ చేయాలి ఆ ధర్మం ఏమిటి అన్నప్పుడు ఆ ధర్మ విషయంలో చోదనా లక్షణో అర్థో ధర్మ, చోదనా లక్షణో అర్థో ధర్మ అని చెప్పి దానికి ఒక లక్షణం, ఒక పరిభాష చెప్పుకున్నామట. అలా చెప్పిన తర్వాత నువ్వు చెప్పిన లక్షణం అదే అని ఎందుకు తీసుకోవాలి, వేరే లక్షణం కూడా ఉండొచ్చు కదా, వేరే కూడా ఉండొచ్చు కదా అని చెప్పి ముందు నువ్వు చెప్పిన ధర్మ విషయం లక్షణం ఏదైతే ఉందో అది పరీక్షించాలి. అందుకే ధర్మ ప్రమాణ్య పరీక్షాధికరణం అని చెప్పి 3వ అధికరణం మనం ప్రస్తావించుకున్నాం. తస్య నిమిత్త పరిష్టి అంటే ఈ ధర్మ విషయంలో అయితే మనకు చోదన లక్షణం ధర్మ అర్థో ధర్మ అని చెప్పుకున్నాం కదా, అది ఆ ధర్మ విషయంలో చెప్పిన పరిభాష మనం అది ముందుగా పరీక్షించుకోవాలి. నువ్వు చెప్పిన ధర్మం యొక్క పరిభాష కరెక్టా కాదని పరీక్షించుకోవాలి. అందుకే పరీక్షించుకోవాలని చెప్పుకున్నావు. దానికి నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అది ప్రతిజ్ఞ మాత్రమే చెప్పావు, కానీ అది ఇదమిత్తం అని చెప్పి కిం చోదనావా ఇది అన్యదపి ఇది అంటే చోదన లక్షణమే ఇక్కడ ధర్మానికి నిమిత్తం అవుతుందా అంటే వేరే కారణం అంటూ ఏది ఉండదా అని చెప్పి, అంటే వేరే కారణం కూడా ఉండొచ్చు కదా అని ఈ రకంగా పూర్వపక్షి ఆక్షేపించాడనమాట. కాబట్టి ఈ రకంగా సందిగ్ధత ఏర్పడినప్పుడు తస్మన్న తావత్ నిశ్చయతే చోదనా లక్షణో అర్థో ధర్మ ఇది. అందుకే ఈ రకంగా సందిగ్ధత ఏర్పడినప్పుడు చోదనా లక్షణం అర్థో ధర్మ అనే పరిభాష అయితే చెప్పే సూత్రాలతో చెప్పుకున్నామో అది నిశ్చితమైన అర్థాన్ని బోధించదు, అది సందిగ్ధంగా ఉంటుంది అని చెప్పి ఈ రకంగా పూర్వపక్షి ఆక్షేపించాడనమాట. పరీక్షించడానికి ఒక నిమిత్తాన్ని ఉల్లేఖించాడనమాట. అలా చెప్పిన తర్వాత సందిగ్ధత ఉత్పన్నం చేసిన తర్వాత మళ్ళీ ఆ ధర్మ విషయంలో ప్రత్యక్ష ప్రమాణము అనేది ప్రమాణం కాదు, ప్రత్యక్ష అప్రమాణం. ప్రత్యక్షకి ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో మీకు చెప్పినాం కదా, అలాగే ధర్మే ప్రత్యక్ష అప్రమాణ్యాధికరణం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ దానికి ప్రత్యక్షం యొక్క పరిభాష చెప్పుకున్న ప్రత్యక్షం అంటే ఏమిటి, ఆ ప్రత్యక్షము ధర్మానికి నిమిత్తం కాదని చెప్పుకున్నాం. ఆ ధర్మానికి నిమిత్తం ఎందుకు కాదు ఈ విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఈ విషయంలో మీకు సందేహం చెప్పండి ఎవరైనా. ఇక్కడ ఎవరు చెప్పగలుగుతారా? ఇక్కడ ధర్మాన్ని ఎందుకు పరీక్షించాలి, ఎందుకు ఆ సందేహం కలిగింది ఎవరైనా చెప్పండి. నేను అడుగుతాను, మీకు సమాధానం వస్తుంది. ధర్మంలో గట్టిగా ఉన్నారో లేదో అనే ఉద్దేశము. ధర్మంలో గట్టిగా ఉన్నది మనం వ్యవహారికంగా మాట్లాడకుండా ఇక్కడ శాస్త్రపరంగా మనం ఇక్కడ చెప్పిన ప్రకారంగా ఏం చెప్పారు అంటే ఇప్పుడు నదీ తీరే ఫలాని సంతి అన్న దగ్గర
మనకి అక్కడ ప్రత్యక్షం, ఇప్పుడు ఆప్తవాక్యం కాబట్టి అక్కడ ప్రత్యక్షం అనేది మనకు అవసరం మహోదయ. వేదవాక్యంలో అపౌరుషీయం కాబట్టి ప్రత్యక్షం తాలూకా నిమిత్తం అక్కడ అవసరం లేదు అన్నది అని నేను గ్రహించాను. ధర్మ యొక్క జ్ఞానం శోధనతోనే కలుగుతుంది అని చెప్పి ఒక పరిభాష చెప్పుకున్నాం. ఇక్కడ ఆ పూర్వపక్ష ఆక్షేపి తస్య నిమిత్త పరిష్టి అని చెప్పారు. దీని యొక్క అర్థం ఏ రకం చెప్పుకుంటాం, ఏ రకం భావం చెప్పామని. తస్య ధర్మస్య నిమిత్తం, ధర్మానికి నిమిత్తం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించుకోవాలి, అన్వేషించుకోవాలి. అది వాస్తవం కాదు చెప్పే ధర్మపై యొక్క పరిభాష. అది అది ఏ రకంగా ప్రమాణం ఆక్షేపణ కాదా చేసింది? లేకపోతే ప్రమాణం, అది ధర్మాన్ని తెలుసుకోవటానికి అది ప్రమాణము కాదా? కంటితో చూసేది ఆ, అది అది ప్రమాణం కాదు. ముందు దగ్గరికి వస్తున్నా కానీ పూర్తిగా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంద్రియ ఇంకా గోచరమైన ఇంద్రియ గోచరమైన మహోదయ, ఇంద్రియ గోచరమైనదే ప్రత్యక్షం అని అనుకుంటాము. ఇంద్రియ గోచరం కానిది వరలక్ష్మి కాదు, నేను ప్రశ్న అడిగితే మూడో సూత్రంలో ప్రశ్న. ఇప్పుడు ప్రత్యక్షం అంటే అడగలేదు, ప్రత్యక్ష పరిభాష అడగలేదు. ఓకేనా? ఇక్కడ మూడో తర్వాత తర్వాత కూడా అడుగుతాను. తస్య నిమిత్త పరిష్టి అని మనం ఏది చెప్పుకున్నాం సూత్రము. ధర్మ ప్రామాణ్య పరీక్షాధికారం. ఎందుకు పరీక్ష చేయాల్సి వచ్చిందన్నమాట అంటే ముందు ఆ కారణాన్ని పరీక్ష చేస్తున్నావు. ధర్మ పరీక్ష ఏ రకంగా పరీక్ష చేయాలంటే ప్రశ్న చూపించాలి కదా. ఏ రకంగా ప్రశ్న చూపించింది దీంట్లో ఉంది అని కొంచెం గమనిస్తే మీకు అర్థం అవుతుంది. వేద ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి ఏ పనైనా అని చెప్పి, అంతేనండి. ఏ రకంగా ఆక్షేపించాడు ఈ మూడో సూత్రం యొక్క భాష్యంలో శబదముని ఏ రకంగా ఆక్షేపం చూపించాడు, పూర్వపక్ష యొక్క ఆక్షేపం ఏ రకంగా చూపించాడు, దాంట్లో అర్థం అక్కడే ఉంది అన్నమాట. శోధన వాక్యమేనా అంటే వేరే వాక్యం ఉందా, వేరే ఉండొచ్చా? మనకి ఇచ్చారు చూడండి. పరీక్షిష్యామ ఇక్కడ ఇదానం తస్య నిమిత్తం ధర్మస్య నిమిత్తం చోదన లక్షణం అర్థో ధర్మ అని చెప్పి అది పరీక్షించుకుందాం ముందు. ఏంటి చోదన ఏవ ఇది అంటే చోదనా లక్షణం అర్థో ధర్మ, ఇది ఒకటే పరిభాషణ. అన్యదపి కిమపి అస్తివా అంటే ఇదే ఎందుకు తీసుకోవాలి, వెదకు తీసుకోవచ్చుదా? అన్యదపి ఇది వేరే పరిభాష కూడా తీసుకోవచ్చు. విపక్ష అడగొచ్చామండి, నువ్వు ఇదేం తీసుకుంటే ఇదే తీసుకోవాలి, నీకు బల్ల గురించి చెప్పలే. ఇక్కడ మనకు నిమిత్తం అంటే లేదా, ఇక్కడ ఇదే తీసుకోవాలని చెప్పి నువ్వు ఒక ప్రతిజ్ఞ చేసావు అంతే. చోదనా లక్షణం అర్థో ధర్మ అంటే ఒక ప్రతిజ్ఞ చేసావు. నేనంటున్నా ప్రతిజ్ఞ కాదని నేను అంటున్నాను. ఇప్పుడు నీ మాట నీ కరెక్ట్ అయినప్పుడు నా మాట నా కరెక్ట్ అవుతుంది కదా. పొదుపక్ష ఆక్షేపించాడు. అన్యదపి భవితం అదతి, వేరే కూడా నిమిత్తం ఉండొచ్చు కదా. ఇదే లక్షణం ఎందుకు, ఇదే ధర్మ పరిభాష ఎందుకు? ఇలా సందిగ్ధత ఉన్నప్పుడు ఈ వాక్యానికి నువ్వు చెప్పిన ధర్మ పరిభాష ఏదైతే ఉందో అది నిశ్చయంగా దీని యొక్క అర్థము చోదనా లక్షణం అర్థో ధర్మ అయితే అని చెప్పి చెప్పడం శక్యం కాదు. ఇదే ధర్మానికి పరిభాష అని చెప్పి శక్యం కాదు. అందుకే ఈ రకంగా పరీక్షించాడు, అంటే ఈ రకంగా ఆక్షేపించాడు పూర్వపక్షి. ఓకేనా? ఇదే ఎందుకు తీసుకోవాలి ధర్మ పరిభాష, అన్యదపి భవితం అదతి, వేరే కూడా ఉండొచ్చు కదా. ఇలా సందిగ్ధ ఏర్పడినప్పుడు అది నిశ్చితమైన అర్థాన్ని సందిగ్ధ ఉంది ఉండొచ్చు కదా, ఇదే ఎందుకు తీసుకోవాలి. ఇది ఒకటి పరీక్ష రకంగా చేశానమాట. తర్వాత ఈ ధర్మం యొక్క విషయంలో ప్రత్యక్ష ప్రమాణం కాదు, అలాగే ప్రమాణాన్ని అనుసరించి ఉండేటువంటి మిగతా ప్రమాణం కూడా ప్రమాణం కాదని చెప్పాడు. ఎందుకు ప్రమాణం కాదు? ధర్మంలో ప్రత్యక్ష ప్రమాణం కాదంట. ఎందుకు కాదు? అసలు ప్రత్యక్షం అంటే ఏమిటి? ఎందుకు కాదంటే అక్కడ ఇంద్రియాలతోటి గోచరం అయ్యేది అది ప్రమాణం కాదు. అనుభవం ద్వారా ఏదైతే సత్యం తెలియబడుతుందో అదే ప్రమాణం. నీ అనుభవం, ఎవరి అనుభవం అంతే. ఓకే, ఇది ఒక పరిభాష మీరు చెప్పారు, లౌకిక పరిభాష. ఇక్కడ ఇచ్చిన ప్రకారం ఏం చెప్తారు? నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా? పురుషుడికి ఏ బుద్ధి ఉత్పన్నం అవుతుందో అదే ప్రత్యక్షం అని చెప్పాలి మనం. ఓకే, ప్రత్యక్ష పరిభాష బాగానే ఉంది. ప్రత్యక్షం ప్రమాణం కాదు అంటారు. ఎందుకు కాదు? ప్రమాణం ఎందుకు కాదు? వర్తమాన కాలంలో ఉండేదే ప్రత్యక్షం మహోదయ. వర్తమాన కాలంలో మనం చూసేదే ఇంద్రియ గోచరం అయ్యేదే ప్రత్యక్షం. భవిష్యత్ కాలంలో కూడా మనకి అన్వయించుకునేది
ఏంటంటారు వేదవాక్యం ఉంది. ఉమ్. ఆ, అది అందుకని ప్రత్యక్షం అది కదా? అది ప్రత్యక్షం కాదు. అంటే భవిష్యత్తులో అది ప్రత్యక్షం కాదు కదా, ఇంద్రియ గోచరం కాదు కదా. అంటే ప్రత్యక్ష ప్రమాణం ఇంద్రియాలకి ఆ అర్థంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు అప్పుడేంటంటే బుద్ధి ఉత్పన్నం అయింది. బుద్ధి ఉత్పన్నం అవుతుందో అది ప్రత్యక్షం కాలేదు, అది జ్ఞానం. అది అదే అది అంటే ఈ కాలంలో, ఈ జ్ఞాన కాలంలో ఏదైతే ధర్మం అనేది భవిష్యత్తులో వస్తుందో ఆ భవిష్యత్తులో వచ్చేది దాన్ని విద్యమానంగా ఓకే, మీరు తీసుకోవాలి. చెప్తున్నారు కానీ దాన్ని అర్థం చేసుకునే దాని అభిప్రాయం వ్యక్తం చేయలేకపోతున్నారు. అంటే మీ భావం, మీ శబ్దాలను బట్టి అది మీకు అర్థమైంది, అది స్పష్టంగా ఉంది. ఇప్పుడు అదే. మీకు డైరెక్ట్ గా చెప్పారు, వరలక్ష్మి గారు చెప్పారు. దాంట్లో ఈ ప్రత్యక్షం అనేది మనకు వర్తమానంగా ఉండేటువంటి వాటికి మాత్రం ప్రత్యక్షం చేస్తున్నాడు. ఈ అవును. ప్రత్యక్ష పరిభాష మీరు ఏం చెప్పారు, ఇంద్రియాలకు ఏదైనా వస్తువుని చూసినప్పుడు ఆ ఇంద్రియాలకు ఆ వస్తువుకు మధ్య సంయోగం అయితే ఉందో ఆ సంయోగం ద్వారా, సత్ప్రయోగం ద్వారా ఏదైతే బుద్ధి ఏర్పడిందో ఆ బుద్ధి ద్వారా జన్యమైందే జ్ఞానం. ఆ జ్ఞానం ఏ విధంగా ఉత్పత్తి, అక్కడ వర్తమానం ఉన్న వస్తువులకు మాత్రం జ్ఞానం ఉత్పన్నమైంది. కానీ ఇక్కడ మన ధర్మానికి గురించి ఏది చెప్పుకుంటున్నామో, ఇక్కడ అగ్నిహోత్రం చేస్తే నీకు భవిష్యత్తులో మోక్షం వస్తుంది, ఈ ధర్మం చేస్తే నీకు మోక్షం వస్తుంది చెప్పినాం. కానీ ఇక్కడ మన అగ్నిహోత్ర కర్మకి ప్రత్యక్షం. ఈ కర్మ చేస్తే మనకి ఎప్పుడు వస్తుంది, మోక్షం వస్తుంది. అది ప్రత్యక్షం కాదు కదా, అది భవిష్యత్తులో ఉందామట. అది మనం చూడలేదు, అది అది ఉందో లేదా తెలుస్తుంది, అది సందిగ్ధత అన్నమాట. అందుకే ప్రత్యక్ష ప్రమాణం కాదు. కొన్ని చోట్ల ప్రమాణం కావచ్చు, కానీ భవిష్యత్ విషయానికి ప్రమాణం కాదు కదా. అందుకే ప్రత్యక్ష ప్రమాణం వర్తమానంగా ఉన్నటువంటి వస్తువులకు మాత్రమే ప్రత్యక్షం చేస్తుంది, విద్యమానంగా ఉండేటువంటి వస్తువులకు మాత్రం ప్రత్యక్షం చేస్తుంది. అది అక్కడ ప్రత్యక్షమే. అదే కానీ గురూజీ, భవిష్యత్తు విషయంలో ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్షము ప్రత్యక్ష ప్రమాణం కాదని చెప్పి ఇక్కడ నిషేధించబడింది అన్నమాట. గురూజీ, గురువుగారు ఇక్కడ మన మనోబుద్ధులు ఇంద్రియాలు శుద్ధముగా లేవు కాబట్టి దాంతో ప్రమాణం తీసుకోవట్లేదా? ఓకే, ఉత్తమం అండి. మీరు కాకపోతే అడ్వాన్స్ గా ముందుకు వెళ్ళిపోయారు. అది తర్వాత ఏదో పాఠం చెప్పుకుంటాము. మన బుద్ధి చిత్త అవన్నీ ఏకీభావం అవుతున్నాయి కాబట్టి అక్కడ మనకు అవన్నీ దోషయుక్తం వస్తుంది. ఇక్కడ కేవలం మనము ధర్మంకి పరిభాష ఏది చెప్పుకున్నామో, ధర్మంలో ప్రత్యక్ష ప్రమాణం కాదు అంట. అది ఎందుకు కాదు అంటే అదొకటి మనం గమనించినట్లయితే ఈ అధికరణంలో ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, ఒక నిమిషం, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా వర్తమానంగా ఉండేటువంటి వస్తువులు పదార్థాలకు మాత్రం ప్రత్యక్షం అవుతుంది, విద్యమానంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరంతా, నేను ఇక్కడ ఉన్నాను, మనం పరస్పరం మాట్లాడుకుంటున్నాం. మీరు ఇక్కడ ఉన్నారు, విద్యమానంగా ఆన్లైన్ దూరంగా ఉన్నాడు తెలుస్తున్నామాట. ఇది ప్రత్యక్ష విద్యమానంగా ఉన్నామాట. కానీ మనకి మీరు ప్రత్యక్షంగా లేదు, భవిష్యత్తులో వస్తారు కానీ పాఠంలో ఉన్నారు అనే ఆ విషయంలో అది భవిష్యత్తులో వస్తా అని చెప్పుకున్నామాట. అది మనకు తెలియదు, వస్తారో రాదని తెలియదు అన్నమాట. అంటే భవిష్యత్తులో ఉండేటువంటి వాటికి మీరు విద్యమానంగా లేదు కాబట్టి ఆ విషయం తెలియదు. ఏం చెప్పారు, ఎలా చెప్పారు అని చెప్పి తెలియదు ఆ విషయంలో. అది భవిష్యత్తులో ఉందన్నమాట, మీకు తెలియదు అన్నమాట ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. అలాగే భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో ఇక్కడ ఈ ప్రత్యక్ష ప్రమాణం అది ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అర్థం గమ్యం కాదు కాబట్టి, యథార్థమైన స్థితిని మనం తెలియచేది కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణం కాదు. ధర్మానికి ధర్మం యొక్క స్వరూపాన్ని, ధర్మం యొక్క అర్థాన్ని చెప్పడంలో ఇది నిమిత్తం కాదు. ప్రత్యక్ష ప్రమాణం నిమిత్తం కాదు. ఈ ప్రత్యక్ష ప్రమాణం నువ్వు చెప్పింది వర్తమానంగా విద్యమానంగా ఉండేటువంటి వాటికి ప్రత్యక్షం చేస్తుంది, భవిష్యత్తులో ఉండేటువంటి వాటికి ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలియబడదు. అందుకే ఇది ప్రత్యక్ష ప్రమాణం కాదు అని చెప్పి ఇది దీని యొక్క ముఖ్య తాత్పర్యం. అంతే. విద్యమానంగా ఉన్నప్పుడే అది ప్రత్యక్షం అవుతుంది. విద్యమానంగా ఉన్నప్పుడే అది ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు మన ఇంద్రియాలు మోక్షంలో ఉండే ఎటువంటి స్థితి ఉంటుంది, బ్రహ్మతో పరమాత్మ ఉన్నప్పుడు అవి సంపర్కం కలగలేదు. మన ఇంద్రియాలకు మోక్షంలో ఉండే స్థితికి మనకి ప్రత్యక్షం కలగలేదన్నమాట. అది సంపర్కం కలగలేదన్నమాట, సంయోగం కలగలేదు. అందుకే ఆ బుద్ధి ఉత్పన్నం కాదు. బుద్ధి ఉత్పన్నం కాకపోతే ఆ జ్ఞానం కూడా మనకు ఉండదు. అందుకే నిమిత్తం కాదు. మన కళ్ళతోటి ఒక వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువుకి మన కళ్ళకు మధ్య సంయోగం ఏర్పడిన సంయోగంతో మనకు ఆ జ్ఞానం ఉత్పన్నమైంది. అటువంటి జ్ఞానము
మోక్ష విషయంలో మనకు తెలియదు. గురూజీ ఒక్క అందుకే మాటలో ప్రత్యక్ష ప్రమాణం చెప్పాలంటే కాదు. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య తాత్పర్యం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యామానంగా ఉన్నప్పుడు అది నిమిత్తం అవుతుంది, అవిద్యామానంగా ఉన్నప్పుడు అది నిమిత్తం కాదు. నిమిత్తం కాదు. అనిమిత్తం. ఏ కాలంలో ఏ వస్తువులు పదార్థాలు ఉంటే వాటితో ఇంద్రియాలకు ఆ వస్తువు సంపర్కం ఏర్పడుతుందో సంయోగం ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు ఏ బుద్ధి అయితే ఉత్పన్నమవుతుందో ఆ బుద్ధి ద్వారా ఏ జ్ఞానం కలిగిందో అదే మనకు ప్రత్యక్షం, అదే నిమిత్తము. అదే అంతేకాని నిమిత్తం, అవిద్యమానమైన వస్తువులకు నిమిత్తం కాదు. నిమిత్తం కాదు. అదే ఒక గదిలో లైట్ వేస్తే అన్ని వస్తువులు జ్ఞాని ఒక రకంగా చెప్పొచ్చు, అవిద్య ఉన్న అతను ఇంకో రకంగా చెప్పొచ్చు కదా. ధర్మం దగ్గర అదే ప్రాబ్లం కూడా ఉండొచ్చు కదా. కరెక్టే మీరు చెప్పి ఇవన్నీ మీద తర్వాత రాబోయే సూత్రాలు వస్తున్నాయి. మీరు చెప్పింది కరెక్టే, సిద్ధాంతి తర్వాత ఇదే సమాజం పొదుపక్ష అడుగుతాడు అనమాట. అది వేద అపౌరుషేయ ప్రకరణలో మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు వేదం పౌరుషేమో అపౌరుషం చెప్పి ఆ ప్రకరణలో ఇవన్నీ మళ్ళీ ప్రశ్నలు వస్తాయి. అక్కడ మీరు చెప్పింది మన బుద్ధి అవన్నీ దోషయుక్తంగా ఉన్నప్పుడు, మన ఇంద్రియాలు చక్షులు దోషయుక్తంగా ఉన్నప్పుడు ఒకసారి ప్రత్యక్షం కాదు. ఒకసారి మనము కింద రాత్రి అంధకారంలో ఉన్నాము, అక్కడ లైట్ పోయింది, అది పామా లేదా తాడా, ప్రత్యక్షం లేదు మనకు, పామా తాడా అని చెప్పి. కానీ మన బుద్ధి ఏంటి, ఇంద్రియాలు మనం తాడును చూస్తున్నాయి, మనకి ఏ బుద్ధి అయిపోయింది పాము అని చెప్పి చూస్తున్నాట. మన బుద్ధి తాడును పాము అనుకున్నామట. అంటే మన బుద్ధి మన ఇంద్రియాలు ఆ తాడు మీద పడింది, కానీ తాడు అని చెప్పి తాడుగా భావించకుండా పాముగా భావించి మనం ఆ వస్తువును ఆ పామును చూస్తున్నామట, ఆ ప్రాణిని చూస్తున్నామట. కానీ మనం చూసినప్పుడు అక్కడ ఇంద్రియాల దోషం వల్ల అంధకారం చేత మనకు అక్కడ మనం వైకల్పిక బుద్ధి ఏర్పడింది అన్నమాట. అంటే యథార్థ బుద్ధి ఏర్పడింది అన్నమాట. అది ప్రత్యక్షంగా ఇంద్రియాలతో సన్నికర్షణ జరిగినప్పటికీ కూడా దోషయుక్తమైంది. అక్కడ దోషం ఏంటి, ప్రకాశాభావము, ఇంద్రియ దోషం వలన ఆ దోషం వచ్చింది. అది ప్రత్యక్షం కాదు, మిథ్యా జ్ఞానం ఏర్పడింది అంట. పామును తాడు అనుకున్నాం, తాడును పాము అనుకున్నాం, అది మిథ్యా జ్ఞానం ఏర్పడింది. ఓకేనా, అది తర్వాత మనకి అదే విషయం సమాధానం చెప్తాను అనమాట. ఓకేనా, ఒకసారి ఇప్పుడు ఒక వ్యక్తి మనం ఇప్పుడు ఒక్కోసారి మనం వింటూ ఉంటాం, పాఠం వింటూ ఉంటాం, ఒక వ్యక్తి చూస్తూ ఉంటాం, ఎక్కువ స్కూళ్ళల్లో కాలేజీల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి కళ్ళల్లో మన ఎటువైపు చూస్తున్నాం, ఒక అధ్యాపకులు పాఠం చెప్పే పాఠం వైపు అధ్యాపకుని వైపు చూస్తూ ఉంటామట. కానీ ఏదో బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటాం కదా, అక్కడే చూస్తూ ఉంటాడు, నిజంగా ఎంత బాగా చూస్తున్నాను ఎటుగా, కానీ ఆ మనసు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. ఏంటి, ఇంద్రియాలకు ఆ మాస్టర్తో సంపర్కం ఏర్పడిందట. ఇంద్రియాలు చూస్తున్నాయి, ఇంద్రియాలు అధ్యాపకుని ఆ టీచర్ని చూస్తూ ఉన్నారు, చూస్తూ ఆ పాటలు చెప్పి వింటూ ఉన్నాడు, విన్నట్టుగా అనిపిస్తున్నాడు. ఇతను కళ్ళ ద్వారా ప్రత్యక్షంగా ఆయన ముఖం చూస్తున్నాడు, ఆయన ముఖం చూస్తున్నాడు. అంటే ఇంద్రియాలతో సన్నికర్షణ పరస్పరం ఒకరికొకరు జరిగింది. కానీ అక్కడ మనసు సంయుక్తం లేదు, మనసు ఎక్కడో ఉండిపోయింది. మనసు సూక్ష్మంగా ఉంటుంది కదా, కేవలము అక్కడ బాడీ ప్రజెంట్ గా ఉంది పరస్పరం ఒకరికొకరికి, కానీ మైండ్ ఎక్కడో ఉంది. అక్కడ మనసు యొక్క సంయోగం లేదు. ఎక్కడైతే మనసు ఉంది, ఎక్కడైతే దృష్టి ఉందో అక్కడ మనసు లేదు. ఎక్కడైతే మనము ఆ శబ్దం మీద దృష్టి పెట్టామో అక్కడే మన మనసు. ఎక్కడైతే ఏ ఇంద్రియం మీద మనం దృష్టి పెట్టామో, అంటే వింటున్నప్పుడు చెవుల మీద, చూస్తున్నప్పుడు రూపం మీద అది దృష్టి ఉండాలి. ఎక్కడ దృష్టి ఉంటుందో అక్కడే మన మనసు కూడా ఉండాలి. మనసు ఉంటే అప్పుడు నీకు యథార్థంగా ప్రత్యక్షాన్ని బోధిస్తుంది, ప్రత్యక్షాన్ని చూపిస్తుంది. అక్కడ మనసు యొక్క సంయోగం లేదు కాబట్టి ఆ ప్రత్యక్ష చూస్తూ కూడా చూడలేదు అన్నమాట. ఒకసారి చూస్తుంటే మనం అక్కడ కనిపించామట. ఒక వస్తువు మంచిపోయి ఉంటే ఇంట్లో తాళం పెట్టి మంచిపోయి అందుకే మనకు కూడా ప్రత్యక్షంగా కూడా మనకు వస్తుంది, అది బోధపడదు. జీ చెప్పండి. అదే పాము విషయంలో అట్లా కాదు కదా మాస్టర్, తాడు పాము విషయంలో మనసు కూడా అది పామే అని అనుకుంటోంది కదండి. ఇప్పుడు మీరు అన్నట్టు అధ్యాపకుడు శిష్యుడు విషయంలో కరెక్టే. మనస్సు ఎక్కడో ఉంది, ఆ దృష్టి ఒక చోట ఉంది కాబట్టి అతను గ్రహించలేకపోతున్నాడు. ఇక్కడ మనస్సు దృష్టి అన్ని కూడా అది పామనే భ్రమలో ఉన్నాయి. దాన్ని ఎట్లా మనము వివరించగలుగుతామండి? ఇక్కడ మనము ఇంద్రియాలతోటి రాత్రి అంధకారంలో ఉన్నాం, అక్కడ దాని తాడును పాము అనుకుని భయపడిపోయాం. మన బుద్ధి ఏర్పడింది, పాము బుద్ధి మా ఇంద్రియాలు ఏమంటున్నాయి, పాముగా చూస్తున్నామట, మన మస్తిష్క అలాగా అంగీకరించేసిందన్నమాట. కానీ అది స్పష్టంగా లేకపోవడం, దాని కదలికలు లేకపోవడము, దాని ఇప్పుడు మనకు తాడు తటస్థంగా అలాగ పడి ఉంటుంది జడ వస్తువు, అది
పాము అయితే దాంట్లో చైతన్య ప్రాణి కాబట్టి కదలికలు ఉంటాయన్నమాట, గతివిధి ఉంటుంది, కొంచెం చైతన్యం కనిపిస్తున్నమాట స్థిరంగా ఉన్నప్పటికీ కూడా. ఓకేనా? అక్కడ మనకి అది ఇంద్రియ దోషం అవుతుంది, దోషం అవుతుందన్నమాట. అంటే ఆ కళ్ళ ద్వారా ప్రత్యక్షంగా ప్రకాశం లేకపోవడం వలన నువ్వు చూడలేకపోతున్నావు. అంధకారం ఒకటి కారణము నీ ఇంద్రియాల దోషం వల్ల. మన కళ్ళు కనిపించలేదు కదా, రేచిగట్టి ఉంది, లేదా కళ్ళ దోషం ఉంది, అందుకే దాన్ని అంటే ముఖ్యంగా అంధకారం కూడా కావచ్చు కదండి. అదే రెండు నిమిత్తాలు అన్నమాట. అంధకారం వల్ల మన కళ్ళు చూడలేకపోతున్నాయి, లేదా మన కళ్ళలో దోషం ఉంది, రేచికటి ఉంది, మనం రాత్రిపూట కళ్ళు తక్కువ కనిపిస్తాయి. అందుకే అది యథార్థంగా పాముగా తాడుగా గమనించలేకపోయాం. కానీ మనం అనుమానంగా అలాగా ఇలా స్థూలమైన లక్షణాలు తీసుకొని, స్థూలమైన స్వరూపాన్ని పాము ఇలాగా వంకర దిగ్గరగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, ఇంత లావులో ఉంటుంది, ఆ సామాన్య లక్షణాలు కనిపించామండి. సామాన్య లక్షణం ఆధారం చేసుకుని ఇది పామే ఉండొచ్చు అని మనం ఊహించుకున్నామాట. అది ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షం అయినప్పుడు మీకు ఆ దోషం వచ్చేది కాదు. అంటే నేను అంటుంది మీరు అన్న రేచీకటిని ఒప్పుకోగలుగుతాను, కానీ పూర్తిగా అంధకారమే కారణం వల్ల అది పామను భ్రమ అయితే అప్పుడు దాన్ని ఎట్లా వివరించగలుగుతాం? అంటే ఒక వ్యక్తి పూర్తిగా చూపు దృష్టి బాగా ఉంది, మనస్సు అన్ని కూడా అంటే ఆ మనిషిలో ఎటువంటి లోపం లేదు, బయట దోషం ఉంది, బయట అంధకారం అనే దోషం ఉంది, నిమిత్తం అది. అప్పుడు మనం దాన్ని ఏ రకంగా చూడగలుగుతాం అని. అదే అక్కడ ఇంద్రియ దోషము ఇంద్రియ దోషం లేదు, దోషం బాహ్య ప్రకాశం ఉంది, బాహ్య ప్రకాశం చీకటిగా ఉంది, అది నిమిత్తం. రెండిట్ల కారణం ఉంటుంది అన్నమాట. బయట ప్రకాశం బాగుంటే మనకు అప్పుడే స్పష్టమే అయిపోయింది, ఇది పాము కాదు, తాడు కాదు పాము అని చెప్పి అప్పుడే స్పష్టం అయిపోయింది మనకు. అవింట్లో ఏదో కారణం అనుకుంటున్నాం, దాన్ని బట్టి మనం ఇది ప్రత్యక్షమా కాదు, ఏంటి ప్రత్యక్షం తెలుస్తున్నాం అంట. మన ఇంద్రియాలతో అర్థం యొక్క సన్నికర్షణ జరిగినా కూడా అక్కడ ఇంద్రియ దోష, ప్రకాశ దోష, అక్కడ ప్రత్యక్షంలో మిథ్యాజ్ఞానం ఏర్పడింది అన్నమాట. ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఇంద్రియాలు అర్థంతో సన్నికర్షణ ఏర్పడింది, సంబంధం బుద్ధి ఏర్పడింది పాము అని చెప్పి. కానీ ఆ పాము బుద్ధి ఏదైతే ఏర్పడిందో అది ప్రత్యక్ష బుద్ధి కాదు, యథార్థ బుద్ధి కాదు, మిథ్యా బుద్ధి. అది మనం ఇక్కడ ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్ గా ఉండి ఊహాజనితంగా ఉన్నాడు అనుకోండి, క్లాస్ లో ఉన్నా వేస్టే వాడు. ఏంటండి? ఇప్పుడు మనం పాఠం వింటున్నాం, మన మనసు ఎక్కడో పోతుంది. బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్ అంటే ఊహాజనితంగా ఉన్నాడు, క్లాస్ లో ఉంటాడు, కానీ ఉన్నా మన పాఠం వినకుండా ఎక్కడో ఉన్నాడు అనుకోండి, వాడు మనిషిని దెయ్యం అనుకోవచ్చు, లేకపోతే పాముని తాడుని పాము అనుకోవచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే చీకటి ఉన్నప్పుడు చూడలేకపోవడం అదొక విషయం. నేను చెప్పింది సరిగ్గా కన్వే అయిందో లేదో నాకు తెలియదు. ఏంటండి? చాలా కారణాలు ఉండొచ్చు అని చెప్తున్నారు గురువు గారు, ఒకే కారణం అని చెప్పట్లేదు, అన్ని కారణాలు, చాలా కారణాల వల్ల అలా కనిపించవచ్చు. కారణాలు మనకు చాలా వస్తాయి. ఇప్పుడు మనకు అది తర్వాతే మనకు తిరుమల గారు దాని ప్రస్తావన ముందు తీసుకొచ్చారు, కానీ మన సందర్భం మాట్లాడుకున్నాము, ఆ ప్రస్తావన వస్తుందండి. ఎన్ని దోషాలు ఉండొచ్చు అంటే ప్రతి దర్శన శాస్త్రం మనకు అనేక దోషాలు లెక్కించిందన్నమాట. అంటే ఎందుకు మనకు ఇంద్రియార్థ సన్నికర్షం జరిగినప్పుడు కూడా, ఇంద్రియాలకు అర్థంతో సన్నికర్షం ఏర్పడినప్పుడు, పదార్థం సన్నికర్షం ఏర్పడినప్పుడు, అంటే సంబంధం ఏర్పడినప్పుడు కూడా మనకు ప్రత్యక్షం కాదు, మిథ్యాజ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఆ మిథ్యాజ్ఞానం ఉత్పన్నం కావడానికి కారణాలు ఏంటివి? అవి కారణం చాలా లెక్క పెట్టారు అక్కడ. అనేక మంది చాలా మంది శాస్త్రకారులు అనేక రకాలుగా లెక్కించారు ఇక్కడ. అది మనం తర్వాత వస్తుంది, అక్కడ ప్రస్తావించుకున్నాం. ఇక్కడ ఏం చెప్పారంటే అతి దూరాత్, అతి సమీపాత్, ఇంద్రియ ఘాతాత్, మనో అనవస్థానాత్, సౌక్ష్మ్యాత్, వ్యవధానాత్, అభిభవాత్, సమాన అభివ్యవహారాచ. ఈ సాంఖ్య దర్శనంలో సాంఖ్య కాలిక మీ ప్రతి విని ఉంటారన్నమాట. ఆ కాలికంలో మహర్షి కపిల్ మహర్షి కూడా ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. ఈ రకంగా ప్రస్తావించారు. ఓకే, ఇది మనకు అక్కడ ఇదే విషయాన్ని
చరక సంహితలో కూడా చెప్పబడింది, సాంఖ్య కారికలు చెప్పబడింది, అలాగే కుమారుల భట్ట కూడా అదే విధంగా ప్రస్తావించారు. వ్యాకరణ మహాభాష్యులు కూడా ఇలాగా చాలా దోషాలు ఎందుకు ఇంద్రియార్థ సన్నికర్షం జరిగినప్పుడు ఎందుకు మనకు ప్రత్యక్షం కాదు, ఎందుకు మిథ్యాజ్ఞానం ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. ఆ మిథ్యాజ్ఞానం ఏర్పడటానికి మనకు ప్రత్యక్షానికి పరిభాష చెప్పినాం. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియాలకు అర్థంతో సన్నికర్షం ఏర్పడినప్పుడు, లేదా సంబంధం ఏర్పడినప్పుడు, లేదా సంయోగం ఏర్పడినప్పుడు ఏ బుద్ధి అయితే ఉత్పన్నమవుతుందో, ఏ జ్ఞానం ఉత్పన్నమవుతుందో అని ప్రత్యక్షం అని చెప్పాం. ఈ పరిభాష ప్రకారంగా ఒక్కోసారి మనకు ప్రత్యక్షంగా అంటే ఖచ్చితంగా ఉండాలి కదా, ఒకసారి మిథ్యా జ్ఞానం కూడా ఏర్పడుతుంది. మిథ్యా జ్ఞానం ఎందుకు ఏర్పడుతుంది? ప్రత్యక్ష పరిభాష ప్రకారంగా అది యథార్థ జ్ఞానం ఉండాలి కదా. అంటే ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కూడా, సన్నికర్షం జరిగినప్పుడు కూడా ఏ బుద్ధి ద్వారా జ్ఞానం ఉత్పన్నమవుతుందో చూసినప్పుడు అది మిథ్య ఎందుకు ఉత్పన్నం అవుతాయి? ఈ దోషాలు, ఈ 10 దోషాల కారణంగా ఒక్కొక్కసారి ఏదో ఒక దోషం, 10 దోషాలు చెప్పాడు, ఆ 10 దోషాలు ఏదో ఒక దోషం ఉంటుందన్నమాట. ఆ దోష కారణంగా మనకు ఇంద్రియార్థ సన్నికర్షం జరిగినప్పుడు కూడా మనకు ఆ వస్తువు, ఆ పదార్థం యొక్క స్వరూపం యథార్థంగా మనకు బోధపడదు. అది కారణం అన్నమాట. ఓకేనా? అస్తు, అర్థమైందండి ఇప్పుడు? అర్థమైంది. ఓకే అండి. కానీ సత్ సంప్రయోగే పురుషస్య ఇంద్రియాణం బుద్ధి జన్మ తత్ ప్రత్యక్షం, ఇది మనం చెప్పినాం. అంటే ఇంద్రియాణం సత్ సంప్రయోగ, సత్ అంటే సత్తాత్మక వస్తువుతో పదార్థంతో సంప్రయోగే సంబంధం ఏర్పడినప్పుడు పురుషస్య బుద్ధి జన్మ అంటే పురుషుని యొక్క బుద్ధి ఉత్పన్నం అవుతుంది, అంటే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. దాన్ని ప్రత్యక్షం అని చెప్పాము. ఆ ప్రత్యక్షం అది ధర్మానికి నిమిత్తం కాదు. శోధన లక్షణం ఆత్మధర్మం అని చెప్పారా, పరిభాష చెప్పారా, ఆ ధర్మానికి ఈ ప్రత్యక్షం ప్రమాణం కాదు. ఎందుకంటే ఈ ప్రత్యక్ష ప్రమాణం అనేది విద్యమాన ఉపలంబనత్వా, విద్యమానంగా ఉన్నటువంటి వస్తువులకు మాత్రం ప్రత్యక్షం చేస్తుంది, అవిద్యమానంగా ఉన్నటువంటి వస్తువులకు ప్రత్యక్షం చేయనిది. కాబట్టి అందుకే ప్రత్యక్షం కాదు. ఒక మాటలో ఏదైతే ప్రత్యక్షంగా ఉన్న వాటిని ప్రత్యక్ష ప్రమాణం తెలుసుకుంటాం, పరోక్షంలో భవిష్యత్ కాలంలో ఉన్న వాటిని తెలుసుకోలేము, ఇక్కడ లేదు, విద్యమానంగా లేదు. కాబట్టి అందుకే ప్రత్యక్షం ప్రమాణమే కాదని చెప్పి ఖండించేశాడు అన్నమాట. ఓకేనా? దీంతో పాటు అనుమాన ప్రమాణం కూడా ప్రత్యక్ష పూర్వకంగానే ఉంటుంది, అలాగే ఉపమాన ప్రమాణం కూడా ప్రత్యక్షంగానే ఉంటుంది. అంటే ప్రత్యక్ష పూర్వకంగానే అనుమానం చూస్తాము, ప్రత్యక్ష పూర్వకంగానే ఉపమానం కూడా ఉంటుంది అన్నమాట. అలాగే అర్థాపత్తి, ఆపత్తి అర్థాపత్తి కూడా ప్రత్యక్ష పూర్వకంగానే ఉంటుందన్నమాట. ముందు ఒక అర్థాన్ని ప్రత్యక్షంగా చూసాము, అందుకే ఈ అర్థం ఇక్కడ ఈ సమయము మేఘాలు ఆచ్ఛాదించుకున్నాయి, ఇది ప్రత్యక్షం. ఓకేనా? దీన్ని బట్టి ఏమవుతుంది? వర్షం వస్తుంది అని చెప్పి అర్థాపత్తి ద్వారా మనం తెలుసుకుంటాం అట. మేఘాలు ఆకాశంలో బాగా ఆచ్ఛాదించుకున్నాయి, మబ్బులుగా కమ్ముకొస్తున్నాయి అంటే వర్షం పడుతుంది, ఇది మనం చెప్పే వాక్యం. మేఘాలు ఆకాశంలో ఆచ్ఛాదించుకున్నాయి అనే వాక్యం చెప్పుకున్నాం అంతే. దీన్ని బట్టి వేరే వాక్యం ఏమొస్తుంది? వర్షం పడవచ్చు, వర్షం పడడానికి సంభావన ఉంది, రెండో వాక్యం వచ్చేస్తున్నాడు. అది అర్థాపత్తి అనమాట. అంటే ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి విద్యమానంగా ఉండేటువంటి స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి రాబోయేటువంటి స్థితిని మనం పరీక్షించుకోగలిగాం, రాబోయే స్థితిని మనం అవకలనం చేసుకోగలిగామట, దాన్ని గెస్ చేయగలిగామట. అంటే ఈ రకంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు చాలా సార్లు ప్రత్యక్షంగా స్థితి ఈ రకంగా ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా వర్షం కురిసిందన్నమాట. ఈ పూర్వంలో చూసిన ప్రత్యక్షాన్ని బట్టి తర్వాత ఇంకెక్కడైనా చూసినప్పుడు అదే స్థితి ఏర్పడినప్పుడు తర్వాత జరగబోయే స్థితిని కూడా మనం గమనించగలిగాము. ఇది అర్థాపత్తి అని చెప్పుకున్నాం. ఉపమానం అంటే ఏమిటి? ఈ చంద్రునిలాగా ఈ పిల్లవాడు ఉన్నా అని చెప్పి, పులిలాగా ఈ పిల్లవాడు అని చెప్పాం. అంటే చంద్రునితో లేదంటే పులితో పరాక్రమంతో అలాగా సౌమ్య వ్యక్తితోటి పోలుస్తుంటాం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోలుస్తుంటాం, ఉపమాయిస్తుంటాం. ఈ పిల్లవాడు పులిలాగా ఉన్నాడు, పులిలాగా ఉన్నా అంటే పులిలో ఏ విధంగా పరాక్రమం ఉంటుందో ఈ పిల్లవాడిలో పరాక్రమంగా ఉన్నాడు, ఈ పిల్లవాడు శాంతంగా ఉన్నాడు, ఈ పిల్లవాడి దేవదత్తుడు ఎలా ఉన్నాడు, యజ్ఞదత్తుడు అలాగే ఉన్నాడు అంటే అతనితో పోల్చి చెప్తున్నాం. ఎందుకు? ఆ పిల్లవాడిని ప్రత్యక్షంగా చూసాం, ఆ చంద్రుడు శీతలంగా ఉంటే చూసాం, పులి పరాక్రమంగా ఉంటుంది చూసాం, వేగవంతంగా, ఈ ప్రత్యక్షంగా మనం చూసాం. ఆ చూసిన దాన్ని ప్రత్యక్ష ప్రమాణం ఆర్డర్ చేసుకొని వేరే వ్యక్తితో ఆ గుణాలను ఉపమానంతో మనం పోల్చి చెప్తున్నాం. అంటే వీటిని ప్రత్యక్ష పూర్వకం, వీటిని ప్రత్యక్షంగా చూసాం కాబట్టి అనుమానించగలుగుతున్నాం, ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ఉపమాన ప్రమాణం ద్వారా మనం పోల్చి చెప్తున్నాము. అర్థాపత్తి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థాపత్తి ప్రకారం ముందు ఒక వాక్యం ప్రత్యక్షంగా చూసాం కాబట్టి వేరే వాక్యం అర్థాపత్తి ద్వారా తన యొక్క వాక్యం చెప్పుకుంటాం.
ఇవన్నీ కూడా ప్రత్యక్ష మూలకమే, ప్రత్యక్ష పూర్వకంగా ఇవన్నీ జరుగుతాయి. అందుకే ప్రత్యక్షమే ప్రమాణం కానప్పుడు అనుమానం కూడా ప్రమాణం కాదు, ఉపమానం కూడా ప్రమాణం కాదు, అర్థాపత్తి కూడా ప్రమాణం కాదు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష పూర్వకంగా ఇవన్నీ ప్రమాణాలు పనిచేస్తాయి. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం కానప్పుడు ఇవి కూడా ప్రమాణం కాదు అని చెప్పి రకంగా మొత్తం ఒక శబ్ద ప్రమాణం తప్ప మిగతావన్నీ ఖండించేశాడు అనమాట. ఎవరు ఇక్కడ పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపించేశాడు అనమాట. అర్థమైంది కదా. అందుకే ధర్మానికి పరిభాష చెప్పడంలో ఇవి ప్రత్యక్ష ప్రమాణం కాదు. ప్రత్యక్ష ప్రమాణం వర్తమానంగా ఉన్న వాటిని మాత్రం బోధిస్తుంది, భవిష్యత్తులో ఉండే వాటిని బోధించలేదు. ఇక్కడ విద్యమానంగా లేదు కాబట్టి మోక్షం అంటూ ఇవన్నీ కూడా స్వర్గం ఇక్కడ స్వర్గం కానీ మోక్షం కానీ ఇక్కడ స్థితి ఎలా ఉంటే ఏ విధంగా ఉంటుంది, ప్రత్యక్షం కాదు, ఇంద్రియ గోచరం కాదు. అందుకే ప్రత్యక్ష ప్రమాణం కాదు. ప్రత్యక్షానికి ఆధారం చేసుకొని మిగిలిన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అందుకే అవి కూడా ప్రమాణం కాదు అని చెప్పి ఈ రకంగా నిషేధించాడు అనమాట. ఇది దీని యొక్క సూత్రము, ఈ యొక్క అభిప్రాయం. దానికి అనుగుణంగా భాష్యార్థం అని చెప్పి అస్తు. ఇప్పుడు అయితే ముందుకెళ్దామండి. ఇంకా ఇది స్పష్టమైంది కదా అందరికి. అస్తు మహోదయ. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ధర్మే 5వ అధికరణం ఏంటి? ధర్మే వేద ప్రామాణ్యాధికరణం. ధర్మే అక్కడ ధర్మంలో ప్రత్యక్ష ప్రమాణం నిమిత్తం కాదు చెప్పి అధికరణం ప్రారంభించాడు, అలా ఖండించేశాడు. ఇప్పుడు ఏమంటే వేద ప్రకరణం అధికరణం స్టార్ట్ అవుతుంది. ధర్మంలో వేదం ప్రామాణ్యాధికరణం. వేదానికి ప్రామాణికత ఉంది అంటే వేదం ప్రమాణము. ఇప్పుడు చోదన వాక్యాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఉపనిషత్తు వాక్యాలు ఏవైతే ఉన్నాయో, శాస్త్రగత వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రమాణం. అంటే వేదం నుంచి ఉత్పన్నమైనటువంటి వాక్యాలు కాబట్టి ఇన్ని ప్రమాణం అని చెప్పి ధర్మంలో వేద వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని ప్రమాణం అని చెప్పి ఈ అధికారం ప్రారంభించబడింది. ఆ రకంగా ఈ చోదన వాక్యాలు ప్రమాణమే. చోదన వాక్యం ఏదైతే అర్థం బోధించబడుతుందో అది ప్రమాణమే. ఆ రకంగా ధర్మంలో వేద వాక్యాలు ఏవైతే ప్రమాణీభూతము, పూర్వపక్ష ఆక్షేపించే ప్రమాణం కాదని చెప్పి ఇది ప్రమాణం అని చెప్పి నిరూపిస్తున్నాడు, అధికారం ప్రారంభిస్తున్నామట. ఓకేనా. దానికంటే ముందు చూడండి, ఇదేంటి అధికారం ఏమిటి? వేద వేదం ప్రమాణము ఏంటి? ధర్మానికి పరిభాష చెప్పిన వేదవాక్యం చోదన లక్షణం అర్థో ధర్మ, ఇది వేదవాక్యం కదా, శాస్త్రవచనం కదా, అది ప్రమాణం అని చూపిస్తున్నామట. అది వేదానికి అంతర్గతంలో వస్తుంది కాబట్టి వేద ప్రామాణ్యాధికరణం అని చెప్పి చెప్పుకున్నామట. ఓకేనా. అస్తు. చూడండి, అభావో అపి నాస్తి. ఇప్పుడు సిద్ధాంతం ఏమంటున్నా అంటే ప్రత్యక్షాది ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, ఏమంటే అర్థాపత్తి, ఇవి ప్రమాణాలు కావని చెప్పి పూర్వపక్ష చెప్పినాడు కదా. నేను ప్రమాణాలే మనకు న్యాయశాస్త్రంలో మొత్తం ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్ద ప్రమాణము, ఇవన్నీ ఇవన్నీ ప్రమాణము అని చెప్పి మనకు గౌతమ మహర్షి ఈ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని మనకు వ్యక్తం చేశాడనమాట. ఇవన్నీ ప్రమాణాలు చెప్పి శబ్ద ప్రమాణము, మనకు ఆప్త ప్రమాణం, వేదవాక్యము, వేదాలను కూడా శబ్ద ప్రమాణం అట. అంటే ఆప్త పురుషుల ద్వారా చెప్పేటువంటి ప్రమాణాలు ఈ ప్రమాణంగా తీసుకుని మనతో అనేక విషయాలు ప్రస్తావించుకుంటాం, అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటున్నాం అనమాట. కాబట్టి ఇవి ప్రమాణం కాదని చెప్పడం ఏమాత్రం శక్యం కాదు. అందుకే అభావోపి నాస్తి. నువ్వు ఆ మాట చెప్పి ప్రమాణం కాదని చెప్తున్నావు కదా, అభావం చెప్పి చెప్పడం కూడా ఏమాత్రం యుక్తి సంగతం కాదు. అందుకే అభావోపి నాస్తి. నువ్వు ప్రమాణం కాదంటున్నావు, నువ్వు ప్రమాణం కాదని చెప్పి చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు. యతః, ఎందుకంటే దానికి సమాధానం చెప్తున్నాడు, అదేంటో చూద్దాం. మహోదయ, ఏది ప్రమాణం కాదని చెప్తున్నారు?
క్షమ్యతామండి. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఏది ఇప్పుడు ప్రమాణం కాదని చెప్తున్నారు? ప్రత్యక్షము ప్రమాణం కాదు ధర్మానికి నిమిత్తంలో. సరే. అనుమానం ప్రమాణం కాదు, ఉపమానం ప్రమాణం కాదు. పూర్వపక్షికి ఆక్షేపించాడు. ఎందుకు కాదు? అర్థాపత్తి కూడా ప్రమాణం కాదు. ప్రత్యక్షంగా ఉండే వస్తువులకు మాత్రం ప్రస్తావిస్తుందండి. నువ్వు దీనికి ప్రత్యక్ష ప్రమాణం అర్థం చేసుకుని ధర్మం కూడా ఇదే పరిభాష ఎలా చెప్పగలుగుతావు? అందుకే ప్రత్యక్ష ప్రమాణం కాదు ధర్మంలో. చోదన లక్షణం అర్థ ధర్మ అని చెప్పావు, పరిభాష చెప్పావు కదా, ధర్మానికి పరిభాష చెప్పావు కదా. చోదన వాక్యం ప్రమాణము అంటున్నావు, చోదన వాక్యం ఏంటి ప్రమాణము అంటున్నావు, ఇది ప్రత్యక్షం అంటున్నావు అట. కానీ ప్రత్యక్షం అనేది ధర్మంలో ప్రమాణం కాదు. ప్రత్యక్షం విద్యమానంగా ఉండే వస్తువులకు మాత్రం ప్రత్యక్షం చేస్తుంది. కానీ ఇక చోదన లక్షణం అర్థో ధర్మ అంట. ధర్మం ఎక్కడ? నువ్వు అగ్నిహోత్రాది కర్మ చేస్తే నీకు మోక్షం లభిస్తుంది, స్వర్గం లభిస్తుంది. ప్రత్యక్షం కాదు కదా. ఒక వాక్యం శబ్ద ప్రమాణంలో చెప్పుకున్నావు అంతే, వాక్యం చెప్పింది అంతే, నువ్వు ప్రత్యక్షం చూడలేదు కదా. మనకు ప్రత్యక్ష ప్రమాణం చెప్తుంది విద్యమానంగా ఉండే వస్తువులకు మాత్రం ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. రెండు ఉన్నాయి. ఆ ఇంద్రియాలతో సన్నికర్షణ జరిగింది, ఆ వస్తువుకి పదార్థానికి సంబంధం ఉంది. ఆ రెండు వస్తువులు విద్యమానంగా ఉన్నాయి, అది మాత్రమే ఒకే కాలంలో ఉన్నాయి, అందుకే ప్రత్యక్షం అవుతుంది. కానీ ధర్మ విషయంలో, భవిష్యత్తు విషయంలో ఇది ప్రత్యక్ష ప్రమాణం కాదు. ధర్మం ఏంటంటే భవిష్యత్తు యొక్క విషయము. చోదన లక్షణం అర్థ ధర్మ అంటున్నావు కదా, అది భవిష్యత్ కాల విషయం. అందుకే ప్రత్యక్షము, ఈ ప్రత్యక్ష ప్రమాణం అది భవిష్యత్ కాల విషయాన్ని చెప్పడానికి ప్రత్యక్ష ప్రమాణం కాదు అని అంటున్నాడు. అప్పుడు సిద్ధాంతం అంటే భయ్ ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం కాకపోతే ఈ ప్రమాణాల అంతర్గతంలో శబ్ద ప్రమాణం కూడా వస్తుంది. ఈ చోదన వాక్యం కూడా ప్రమాణమే కదా. చోదన వాక్యం కూడా ఏంటి? ప్రమాణమే కదా. నువ్వు ఈ ప్రమాణాన్ని ఖండించేస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రమాణాలని ఖండిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి అభావోపి నాస్ను, ఇవన్నీ అభావం ప్రమాణం కాదు అంటే ప్రమాణం యొక్క అభావం చెప్పడానికి లేదు. ఎందుకు లేదు అంటే దానికి సూత్రం చెప్పాడు. ఎందుకు కాదు అంటే ఈ శబ్ద ప్రమాణమే, నువ్వు కాదని ఎలా చెప్తావు? అవి ప్రమాణాలే అని. ప్రమాణమే ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం, ఈ 4 ప్రమాణం శబ్ద ప్రమాణం, ముఖ్యంగా 4 ప్రమాణాలు అనమాట. ఇవన్నీ ప్రమాణ అంతర్గతంలోకి వస్తాయి. ఇవన్నీ ప్రామాణికమైనటువంటి మాట. వీటి ద్వారా ఏదైనా ఒక అర్థాన్ని తెలుసుకుంటాం, వీటి ద్వారా ఒక అర్థాన్ని నిర్ణయించుకుంటాం అంట, నిశ్చయించుకుంటాం. నువ్వు వీటిని ప్రమాణం కాదంటే ఎలా అవుతుంది? ఇవి ప్రమాణమే. ఎందుకు ప్రమాణం? అది కింద సూత్రం ద్వారా వ్యక్తం చేశాడు దేవుని మహర్షి. ఓకేనా? అదే సూత్రం ద్వారా స్పష్టమవుతుంది. ఔత్పత్తికస్తు శబ్దస్య అర్థేన సంబంధః తస్య జ్ఞానం ఉపదేశో వ్యతిరేకశ్చ అర్థే అనుపలబ్ధే తత్ ప్రమాణం బాదరాయణస్య అనపేక్షత్వాత్ అని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. అంటే ఒక్కొక్క పదం చూద్దాం. ఔత్పత్తికస్తు, ఔత్పత్తిక అంటే స్వాభావిక, అంటే నిత్యమైంది. ఏంటి? శబ్దస్య అర్థేన సంబంధ. శబ్దం ఉందంటే అర్థం ఖచ్చితంగా ఉంటుంది. అంటే శబ్దం యొక్క అర్థం, శబ్దం ఉంటే ఖచ్చితంగా అర్థం ఉంటుంది. అందుకే శబ్దార్థ సంబంధం నిత్యం. శబ్దం ఉందంటే ఖచ్చితంగా అర్థం ఉంటుంది, అర్థం ఉందంటే ఖచ్చితంగా శబ్దం ఉంటుంది అన్నమాట. అంటే శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో, ఏ శబ్దం చెప్పినా ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. అలా ఒక శబ్దం చెప్పండి, ఈ శబ్దం నేను ఉచ్చరించండి, నీకు ఏ అర్థం లేదు. మీ ఏ శబ్దం చెప్పినా కూడా ఏదో ఒక అర్థం ఖచ్చితంగా, ఒక సంకేతం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే శబ్దార్థ సంబంధం నిత్యం. అంటే ఇవి ఏ రకంగా అయితే నిత్యమో, శబ్దం యొక్క అర్థం నిత్య సంబంధం ఏ రకంగా నిత్యమో, ఔత్పత్తిక అంటే నిత్యము అంటే స్వాభావికం. శబ్దార్థ సంబంధం స్వాభావికం అంటే నిత్యం కదా. అంటే దాని వ్యతిరేకత ఉండదు ఎప్పుడు కూడా. అవినాభావ సంబంధం ఉండదని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే పరస్పరం ఒకదానికొకటి సంబంధయుక్తంగా ఉంటాయి. దాన్ని వేరు చేయడం. శబ్దం ఉన్నట్టు అర్థం ఉంటుంది, అర్థం ఉంటే శబ్దం ఉంటుంది అన్నమాట. ఈ రెండింటిని శబ్దార్థ సంబంధాన్ని ఎప్పుడు వేరు చేయడము. అందుకే ఔత్పత్తిక అంటే నిత్యము లేదా స్వాభావికము. ఏది స్వాభావికము, ఏది నిత్యము అంటే శబ్దార్థ సంబంధ. శబ్దస్య అర్థేన సంబంధ, శబ్దానికి అర్థంతో సంబంధము. ఔత్పత్తిక అంటే నిత్యము.
అలాగే అప్పుడు శబ్దార్థ సంబంధంలో ఏదో ఒక అర్థం జ్ఞానం ఉత్పన్నమవుతుందా, దాని తర్వాత ఒక జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అన్నమాట. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఉపదేశ. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి అంటే ఉపదేశం ద్వారా ఒకటి కలిగింది అన్నమాట. అంటే ఈ విషయంలో ఋషులు మహర్షులు ఈ రకంగా మనకు ఉపదేశించారన్నమాట. ఉపదేశం అంటే శబ్ద ప్రమాణం. ఇప్పుడు మీకు చెప్తున్నాను, అది నేను ఆప్త పురుషులు నా గురువులు చెప్పారు, ఆ గురువులకు ఇంకా గురువులు చెప్పారు, వారికి మన ఋషులు చెప్పారు, వారికి మన పరమాత్మ సాక్షాత్కారం ద్వారా వారికి సాక్షాత్ వాళ్ళ మస్తిష్కంలో జ్ఞానం అందజేశారన్నమాట. ఆ రకంగా గురు పరంపరా పూర్వకంగా మనం ప్రత్యక్షం చేసుకున్నామట. అంటే శబ్ద ప్రమాణం, వారు చెప్పింది వాళ్ళు ప్రామాణికంగా మనం నమ్మి అదే విషయాన్ని మనం చెప్పుకున్నాం. నేను మీకు చెప్తున్నాను, మీరు ఇంకొకరు చెప్తా అంట, అది శబ్ద ప్రమాణం. అందుకే జ్ఞానం ఉపదేశ. ఈ జ్ఞానం ఉత్పన్నమవుతుంది ఉపదేశం ద్వారా మనకు తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం యొక్క అర్థంలో ప్రస్తావించబడుతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి మీకు స్పష్టం చేస్తాను. ఇక్కడ అంటే ఇక్కడ మనకేం చెప్పుకున్నాం? శబ్దుక అర్థంతో సంబంధము స్వాభావికము అని చెప్పుకున్నాం. తస్య జ్ఞానం, అంటే శబ్దార్థం యొక్క జ్ఞానం, అంటే శబ్దం ఉందంటే అర్థం వచ్చింది కదా, ఆ జ్ఞానం అంటే శబ్దార్థ సంబంధం ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో తస్య జ్ఞానం అంటే ఆ ధర్మం యొక్క జ్ఞానం, అంటే ధర్మం యొక్క నిమిత్తము, అంటే జ్ఞానము లేదా జ్ఞాన సాధనము ఉపదేశ. ఆ జ్ఞానం కలగడానికి కారణం ఏంటి? ఉపదేశం అంటే శబ్ద ప్రమాణం. ఉపదేశించాలంటే శబ్దాల ద్వారా ఉపదేశిస్తాం కదా, అది శబ్ద ప్రమాణమే కదా. గురువులు ఎలా చెప్పారు, ఋషులు ఎలా చెప్పారు, వాళ్ళు ప్రత్యక్షంగా చూసిందని మాత్రం చెప్పారు అన్నమాట. వాళ్ళు శబ్ద ప్రమాణం చెప్తామండి, వాళ్ళు ప్రత్యక్షంగా సాక్షాత్కారం చేసుకున్నారు, అలాగా ఆచరించారు, అలాగా జీవించరు, అలాగా అనుభూతిని పొందారు. ప్రత్యక్షంగా అనుభూతిని పొందారు కాబట్టి వాళ్ళు ఉపదేశించదన్నమాట. అంటే ప్రత్యక్ష పూర్వక ఉపదేశం ఉంది ఇక్కడ, అది కూడా ప్రత్యక్షమే. నువ్వు ప్రత్యక్షాన్ని ఖండిస్తూ ఆ శబ్ద ప్రమాణం ఖండించబడుతుంది. ఇప్పుడు నేను ఉపదేశిస్తున్నానంటే అది ఆప్త పురుషులు గురువులు చెప్పారు కాబట్టి, గురువులు చెప్పి నిజం కాబట్టి, యథార్థం కాబట్టి, ఆ గురువులకు ఋషులు చెప్పారు కాబట్టి, ఋషులు కూడా ఆ పరమాత్మ చెప్పాడు, అది నిత్యం అనమాట. ఆ జ్ఞానం నిత్యం. అది తస్య ధర్మస్య జ్ఞానానికి నిమిత్తం ఏంటి? ఉపదేశము. ఆ ఉపదేశం మనకు ద్వారా మనకి జ్ఞానం ఉత్పన్నమైంది, ఆ జ్ఞానం నిత్యమైంది అన్నమాట. అందుకే తస్య జ్ఞానంకి ఏంటి నిమిత్తము? ఉపదేశమే నిమిత్తము. అది ఆ ఉపదేశము ఆ వ్యతిరేక. ఆ చెప్పిన ఉపదేశం ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఎప్పుడు విపరీతంగా ఉండదన్నమాట. గురువులు వేదవాక్యము, శాస్త్రవచనము, బ్రాహ్మణ వాక్యాలు ఎవరు చెప్పారు, ఋషులు భాషలు ఎవరు చెప్పారో, ఆప్త పురుషులు విద్వాంసులు ఎవరు చెప్పారో, ప్రామాణిక వ్యక్తి ఎవరు చెప్పారో, అవి మనకు నమ్మకంగా విశ్వాసంగా నమ్మి మనం వాటిని అంగీకరిస్తాం. ఎందుకంటే లోకంలో లౌకిక వ్యవహారంలో చాలా మంది ఎంతో మంది ఉంటామండి, కానీ అందరి విషయాలు అందరూ నమ్ముతామా? అనేక విషయాలు అన్ని విషయాలు వాళ్ళందరూ నమ్ముతామా? నమ్మం. ఎవరైతే మనకు ప్రామాణికంగా నమ్మకంగా ఉంటుందో వాళ్ళ యొక్క వచనాన్ని మాత్రం నమ్ముతాము. అది లౌకిక వ్యవహారంలో మనం చూస్తున్నాం. అందరూ నమ్మం అదే విషయాన్ని ఇంకొక వ్యక్తి చెప్తే నమ్మమాట. మనకు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క వచనాన్నే అది ప్రమాణంగా తీసుకొని నమ్మి అదే విధంగా ఆచరిస్తాం. అలాగే శాస్త్రంలో కూడా మనకు శాస్త్రం వేదవాక్యం చెప్పింది, బ్రాహ్మణ వాక్యం చెప్పింది, వేదవాక్యం చెప్పిందంటే అది యథార్థము, నిత్యము, ప్రత్యక్షంగా అలాగే జరుగుతుంది. ప్రత్యక్షంగా అనుభూతి పొందారు ఋషులు మహర్షులు, అలాగే మనకు ఉపదేశించదన్నమాట. ఆ ఉపదేశంలో ఏ జ్ఞానం ఉత్పన్నమైందో అది ధర్మానికి కారణము. ధర్మస్య జ్ఞానం, ఆ జ్ఞానం ఏదైతుందో ఉపదేశం ద్వారా మనకు కలిగింది. ఆ ఉపదేశం ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. అవ్యతిరేక, ఎప్పుడు వ్యతిరేకించబడదు, అంటే ఉల్లంఘించబడదు. శబ్దం వేదవాక్యం ఎలా చెప్పిందో అలాగే జరుగుతుంది, అలాగే ఉంటుంది. అందుకే అవ్యతిరేకశ్చ. అర్థే అనుపలబ్ధే, అర్థం ఉపలబ్ధం లేకపోయినప్పుడు కూడా, ఇప్పుడు ప్రత్యక్షం వేదవాక్యం చెప్పింది చోదన లక్షణం అర్థో ధర్మ అని చెప్పాం. ఇక్కడ చోదన వాక్యం ఏంటి? మనం స్వర్గకామో యజేత, స్వర్గం యొక్క కామన ఉన్నటువంటి వారు యజేత, యజ్ఞం చేయాలి, యజ్ఞం చేసి స్వర్గం కలుగుతుంది, సుఖ విశేషం కలుగుతుంది చెప్పింది. ఇది చోదన వాక్యం, బ్రాహ్మణ వాక్యం అలా చెప్పింది అన్నమాట. ఇక్కడ అర్థం లేదు. ఏది? స్వర్గకామన వ్యక్తి యజ్ఞం చేయాలనేది వాక్యం, యజ్ఞం చేయాలని చెప్తున్నామంట. దైవం ఏం కలుగుతుంది? స్వర్గం కలుగుతున్నామంట. ఆ స్వర్గం ప్రత్యక్షం కాదు కదా, ప్రత్యక్షమైన కర్మ చేస్తున్నాం, యజ్ఞం చేస్తున్నాం, ప్రత్యక్షం. ఇక్కడ ఆ కర్మ యొక్క ఫలితం ఇక్కడ ప్రత్యక్షం కాదు. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్న జ్ఞానం అన్నప్పుడు అక్కడ ఇంద్రియాలకు అర్థ సంపర్కం రెండు ప్రత్యక్షంగా ఉన్నాయి, ఒకే కాలంలో ఉన్నాయి. కానీ ఇక్కడ అగ్నిహోత్రం చేయడం వలన మనకు ఏదైతే స్వర్గ విశేషం కలుగుతుందో, సుఖ విశేషం కలుగుతుందో, మోక్షం కలుగుతుందో ప్రత్యక్షం కాదు, మనకు ఇంద్రియాల సన్నికర్షం కాదు. అందుకే అర్థే అనుపలబ్ధే, అర్థం ఉపలబ్ధం లేకపోయినప్పటికీ కూడా, అంటే ఇంద్రియాల సన్నికర్షం జరగకపోయినప్పటికీ కూడా తత్ ప్రమాణం, అది ప్రమాణమే.
శోధన వాక్యం చెప్పిందంటే, వేదవాక్యం చెప్పిందంటే ప్రమాణమే. ఇంద్రియార్థ ప్రత్యక్షం కాకపోయినప్పటికీ కూడా శబ్ద ప్రమాణముకు ఆప్త వచనం కాబట్టి అది ప్రమాణమే. తత్ ప్రమాణం. తత్ ప్రమాణం ఎవరు చెప్పారు? బాదరాయణస్య అనపేక్షత్వా. ఎందుకంటే ఈ ప్రమాణం ద్వారా తెలుసుకున్నప్పుడు, శోధన వాక్యం ద్వారా తెలుసుకున్నప్పుడు, శోధన వాక్యం అంటే వేదవాక్యం, వేదానికి అనుకూలంగా ఉండే వాక్యం. కాబట్టి బాదరాయణస్య అనపేక్షత్వ. బాదరాయణ మహర్షి ఏమంటున్నా అంటే, బాదరాయణ అంటే వేదాంత దర్శనం యొక్క ప్రణేత, బ్రహ్మసూత్రాల యొక్క ప్రణేత బాదరాయణ అంటే జైమిని మహర్షి యొక్క గురువు. మనం వేదాంత దర్శనం చెప్పుకోవచ్చాం. ఆ బాదరాయణ మహర్షి గౌరవంగా ఆయన ఉల్లేఖించవచ్చు. అక్కడ శిష్యుడు గురువు ఆయన సూత్రాలు రచించేటప్పుడు అనేక చోట్ల తన శిష్యుని యొక్క పేరు చేసుకున్నారు. ఇక్కడ జైమిని మహర్షి తన గురువు యొక్క పేరు చేసుకుంటున్నామట. ఒకరికి గౌరవంగా అంట. అంటే ఆ రకంగా వాళ్ళు నైపుణ్యం చెందేది కాబట్టి వాళ్ళు ప్రామాణికంగా తీసుకుని చెప్తున్నారు. సరే, బాదరాయణస్య అనపేక్షత్వా. బాదరాయణ మహర్షి ఏమంటేనే అపేక్ష అంటే అవసరం లేదు. అపేక్ష అవసరం అంటే ప్రమాణానికి అవసరం లేదు. అంటే వేదం అనేది స్వతహ ప్రమాణం. ప్రమాణానికి సూర్యుడు ప్రకాశవంతుడు. ఆ సూర్యుడికి ప్రకాశవంతుడికి ప్రకాశింపజేయడానికి వేద ప్రకాశం అవసరం లేదన్నమాట. దీపం ప్రకాశిస్తుంది. ఆ దీపాన్ని ప్రకాశింపజేయడానికి ఇంకొక దీపం అవసరం లేదన్నమాట. సూర్యుడు ప్రకాశింపజేస్తున్నా అంటే ఆ సూర్యుని చూడడం కోసం ఇంకొక ప్రకాశం అవసరం లేదన్నమాట. అలాగే ఇక్కడ వేదమే ప్రమాణమైనప్పుడు, స్వతః ప్రమాణమైనప్పుడు ఈ ప్రమాణంలో చెప్పింది చెప్పడానికి మళ్ళీ పరీక్షించడానికి వేద ప్రమాణం అవసరం లేదన్నమాట. వేద వాక్యం అవసరం లేదన్నమాట. వేదము స్వతః ప్రమాణం. అందుకే బాదరాయణస్య అభిప్రాయం ప్రకారం ఏమంటే అనపేక్షత్వా అంటే వేద ప్రమాణానికి అన్య ప్రమాణానికి ఎటువంటి అపేక్ష లేదు, అవసరం లేదు, వేరే అవసరం లేదని చెప్పాడు అన్నమాట. ఎందుకు? అర్థే అనుపలబ్ధే. అర్థం ఉపలబ్ధం లేకపోయినప్పుడు కూడా అక్కడే ఉన్నాం. ప్రత్యక్షానికి ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం. ఇంద్రియముల ద్వారా అర్థంతో సంబంధం ఏర్పడినప్పుడు ఏదైతే అర్థ జ్ఞానం ఉత్పన్నమవుతుందో అది ప్రత్యక్షం అన్నాం. కానీ ఇక్కడ అర్థం ఉపలబ్ధం లేకపోయి అర్థే అనుపలబ్ధే, ఉపలబ్ధం కాదు, అర్థే అనుపలబ్ధే తత్ ప్రమాణం. తత్ ప్రమాణం అది ప్రమాణంగా, ఉపలబ్ధం లేకపోయినప్పుడు ప్రమాణంగా తీసుకోవచ్చు అని చెప్పి బాదరాయణస్య అనపేక్షత్వ అంటే బాదరాయణ మహర్షి దానికి ఎటువంటి వేరే అన్య ప్రమాణానికి అవసరం లేదని చెప్పి ఈ రకంగా నిషేధించారు. అంటే శబ్ద ప్రత్యక్ష కూడా ప్రమాణమే. అలాగే ఆప్త వచనం కాబట్టి శోధన వాక్యం కాబట్టి ఈ రెండు కూడా మనకు ప్రమాణాలే. అంటే ప్రత్యక్ష ప్రమాణమైనప్పుడు శబ్ద ప్రమాణం అన్ని ప్రమాణాలు ప్రమాణం అయిపోతాయి. ఎందుకు? శబ్ద ప్రమాణమైన కూడా అది ప్రత్యక్ష పూర్వకం కదా. శబ్ద ప్రమాణం శోధన వాక్యం చెప్పిందంటే అలాగా జరుగుతుంది. అది ప్రత్యక్షంగా ఋషులు మహర్షులు అలా ప్రత్యక్ష అనుభూతిని పొంది చెప్పారనమాట. పొంది చెప్పారు కాబట్టి అది ప్రత్యక్ష మూలకమే కాబట్టి అక్కడ ప్రత్యక్ష పూర్వకమే ఉంటుంది కాబట్టి ఇది కూడా అది ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం కూడా ప్రమాణమే. ఇది వేదానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇది అప్రమాణం అని చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి ప్రత్యక్షాది ప్రమాణాలు కూడా అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, అర్థాపత్తి, శబ్ద ప్రమాణం ఇవన్నీ కూడా ప్రమాణాలే అని చెప్పి బాదరాయణ ఆచార్య యొక్క మతను ఉల్లేఖిస్తూ తన అభిప్రాయం కూడా వ్యక్తం చేశాడు. ఇది దీని యొక్క తాత్పర్యం. అర్థమైంది కదా? శబ్దార్థం యొక్క సంబంధం ఏ విధంగా నిత్యమో అలాగే ప్రత్యక్ష ప్రమాణము యొక్క అనుమాన ప్రమాణం యొక్క ప్రమాణం కూడా నిత్యమైంది. ఎందుకంటే వేదాలు స్వతః ప్రమాణము. అందుకే ఆ ధర్మ విషయంలో ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమైందో ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందే? ఉపదేశం నుంచి వచ్చింది. ఆ ఉపదేశం ఎక్కడి నుంచి? శబ్ద ప్రమాణం ద్వారా. అందుకే శబ్ద ప్రమాణం ద్వారా మనకు జ్ఞానం ఉత్పన్నమైందో అది యథార్థంగా అర్థాన్ని బోధిస్తుందో అక్కడ వ్యతిరేకత ఉండదో, ఉపలబ్ధి లేకపోయినా అది ప్రమాణంగా స్వీకరిస్తామో. కాబట్టి మనకు ఇవన్నీ మన ప్రత్యక్ష అర్థంలో మనకు నిమిత్తంగా ఉన్నాయి కాబట్టి శబ్ద ప్రమాణం ప్రామాణికంగా ఉంది కాబట్టి వేదానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇవన్నీ ప్రమాణాలే అని చెప్పి ఈ సూత్రం యొక్క తాత్పర్యం మనం చెప్పుకున్నాం అనమాట. ఫస్ట్ ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. కింద ఎలాగిచ్చా సూత్రార్థము మీకు బ్రాకెట్ లో సూత్రార్థం హిందీకి ఇచ్చారు చూడండి. శబ్దస్య అర్థేన అంటే శబ్దక అర్థకే శబ్దానికి అర్థంతో సంబంధ అంటే ఔత్పత్తిక అంటే స్వాభావికము. ఆ తస్య ధర్మస్య అంటే ధర్మక నిమిత్తం జ్ఞానం అయితే ఉందో అంటే జ్ఞాన సాధనం అయితే ఉందో ఆ జ్ఞాన సాధనం ఏంటి? ఉపదేశ. ఆ జ్ఞానం ఉత్పన్నమైన కారణం ఏంటి? ఉపదేశం. ఉపదేశ కారణంగానే ఉపదేశం శబ్ద ప్రమాణ కారణంగా ఆ జ్ఞానం ఉత్పన్నమైంది. అది శబ్దార్థ సంబంధం నిత్యానికి సమానంగా ఇది కూడా ఉపదేశం నిత్యమైంది.
అందుకే ఆ జ్ఞానం అనేది అవ్యతిరేక. వ్యతిరేక అంటే ఏంటి? ఉస్ జ్ఞాన కా వ్యతిరేక అంటే విపర్యయం నహి హోతా హై, విపర్యయం ఎప్పుడు ఉల్లంఘించబడదు. ఈ కారణం చేత ఆ అనుపలబ్ధే అర్థే, అర్థం ఉపలబ్ధి లేకపోయినప్పుడు కూడా ప్రమాణం అని చెప్పి ఇక్కడ మనం అర్థం చెప్పుకున్నాం. ఎందుకంటే బాదరాయణ ఆచార్యకే మతిమే అనపేక్షత్వాద్, అపేక్ష రహిత్ అంటే స్వతः ప్రమాణం కాబట్టి. బాదరాయణ మహర్షి ఏమంటే వేదాలు స్వతः ప్రమాణం, దాన్ని ప్రమాణాన్ని నిరూపించడం కోసం వేద ప్రమాణం అవసరం లేదు. మరి ప్రత్యక్ష ప్రమాణం అయినప్పుడు అనుమానము, ఉపమానం, శబ్దపరమైన కూడా ప్రమాణాలే ధర్మాన్ని బోధించడంలో అని చెప్పి ఈ రకంగా అర్థం మనకి చెప్పబడుతుంది. అస్తు, ఇది దీని యొక్క తాత్పర్యం. ఇప్పుడు కొంచెం భాగం చూడండి, అదే విషయం ఓపెన్ చేసి చెప్పాడు. ఔత్పత్తిక ఇది నిత్యం బ్రూమః అంటే ఇది నిత్యము, ఇది నిత్యం. నిత్యం ఔత్పత్తిక వయం బ్రూమః. బ్రూమః కర్త ఎవరు? వయం అనమాట. మేమేం చెప్తున్నామంటే ఈ శబ్దార్థ సంబంధం ఔత్పత్తిక అంటే నిత్యము, స్వాభావికం అని చెప్పి చెప్తున్నామట. ఇది స్వాభావికమైంది. ఎందుకంటే ఉత్పత్తి అంటే ఏమిటి? లక్షణయ భావ ఉచ్యతే. ఉత్పత్తి లక్షణయ, ఉత్పత్తి అంటే ఏమిటి? భావ. ఈ భావం ఎలా వస్తుంది? లక్షణయ అంటే చోదన లక్షణం, అర్థోధర్మ అని చెప్పా. చోదన లక్షణం ద్వారా అది ఆ నిత్య సంబంధం తెలుస్తుంది. చోదన వాక్యం ద్వారా మనకు ఉత్పత్తి అంటే నిత్యత అనేది మనకు తెలుస్తుంది, దాని యొక్క భావం తెలుస్తుంది. ఎందుకంటే అవియుక్త శబ్దార్థయో భావ సంబంధ, శబ్దార్థయో భావ అంటే సంబంధ అవియుక్త అంటే ఎప్పుడు వియుక్తంగా ఉండవు, వేరువేరుగా ఉండవు. ఎప్పుడు శబ్దార్థ సంబంధం నిత్యంగా ఉంటుంది, అవినాభావ సంబంధంతో ఉంటుంది. అందుకే నా ఉత్పన్నయో పశ్చాత్ సంబంధ, ఈ శబ్దాల ముందు ఉత్పన్నమయ్యాయంటే తర్వాత అర్థం జోడించబడింది అని కాదు. నా ఉత్పన్నయో పశ్చాత్ శబ్ద సంబంధ అంటే శబ్దాలు ఉత్పన్నమైన తర్వాత సంబంధం ఏర్పడింది, అర్థం వచ్చిందని చెప్పి అలా తీసుకోకూడదు. అందుకే శబ్దం ఉన్నది అర్థము నిత్యం, అర్థం ఉంది శబ్దము నిత్యము. అక్కడ శబ్దార్థయో భావ అంటే సంబంధ అవియుక్త, ఎప్పుడు వియుక్తం కాదు, వియోగం కాదు, రెండు ఎప్పుడు కలిసిమెలిసి ఉన్నాయి శబ్దాల సంబంధము. తర్వాత పశ్చాత్ జోడించేది కాదు. అందుకే ఔత్పత్తిక శబ్దస్య అర్థేన సంబంధ. ఔత్పత్తిక అంటే ఏమిటి? నిత్యము. ఏది నిత్యము? శబ్దస్య అర్థేన సంబంధ, శబ్దానికి అర్థంతో సంబంధము నిత్యము. ఔత్పత్తిక అంటే నిత్యము, స్వాభావికము. తస్య సంబంధస్య అంటే అర్థ తస్య ధర్మస్య అగ్నిహోత్రాది లక్షణస్య, తస్య అంటే తస్య ధర్మస్య అగ్నిహోత్రాది లక్షణస్య, తస్య ధర్మస్య అంటే అగ్నిహోత్రాది లక్షణస్య నిమిత్తం ప్రత్యక్షాదిభిః అనవగతస్య. ప్రత్యక్షాదిభిః అంటే ప్రత్యక్ష ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యక్షాదిభిః అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అవగతం కాకపోయినప్పటికీ కూడా అగ్నిహోత్రాది లక్షణం ధర్మస్య నిమిత్తము. అగ్నిహోత్రాది లక్షణం, అగ్నిహోత్రం చేస్తే స్వర్గం కలుగుతుంది అనేది మనకు ప్రత్యక్షం కాకపోయినప్పటికీ కూడా, భవిష్యత్తులో ఉత్పన్నమైనది అయినప్పటికీ కూడా అది ప్రత్యక్షాదిభిః అనవగతస్య, అవగతం కాకపోయినప్పటికీ కూడా అగ్నిహోత్రాది లక్షణస్య, అగ్నిహోత్రాది లక్షణం ధర్మస్య నిమిత్తం, ఇది ధర్మానికి నిమిత్తం అవుతుంది. అంటే అగ్నిహోత్రాది లక్షణం అయితే ఉందో అది అగ్నిహోత్ర కర్మ చేస్తే నీకు ధర్మం అంటే పుణ్యం, మోక్షం కలుగుతుంది. అది నిత్యం అంట, నిత్య సంబంధం. దాన్ని మనం అర్థం ఉపలబ్ధం లేకపోయినా కూడా అర్థము ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాము. అందుకే పూర్వపక్షి అడిగారు ఆ మాట చెప్పేసరికి కథం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రత్యక్షాది అర్థం అంటే ప్రత్యక్ష ప్రమాణం విద్యమానంగా ఉండేటువంటి వస్తువుకి ప్రత్యక్ష చేస్తున్నదా? ఇక్కడ ప్రత్యక్షంగా లేవు, ధర్మాన్ని ప్రత్యక్షంగా భవిష్యత్తు కాలంలో ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు కథం అని పూర్వపక్షి అడిగాడు. ఎలా తెలుస్తుంది ధర్మానికి నిమిత్తం అని చెప్పి? అగ్నిహోత్రాది కర్మ ధర్మానికి నిమిత్తం అంటున్నావు, అగ్నిహోత్రం చేస్తే ధర్మం కలుగుతుంది అంటావు, అది ఎలా తెలుస్తుంది? కథం జ్ఞాయతే, ఏ రకంగా తెలుస్తుంది అన్నప్పుడు ఉపదేశోహి భవతి, ఉపదేశం ద్వారా తెలుస్తుంది. ఉపదేశం శబ్ద ప్రమాణం తెలుస్తుంది. ఎందుకంటే ఉపదేశ ఇది విశిష్టస్య శబ్దస్య ఉచ్చారణం. ఉపదేశం అంటే ఏమిటి? విశేష శబ్దం యొక్క ఉచ్చారణే ఉపదేశం అంటాం. ఉపదేశం అంటే ఏమిటి? ఉపదేశ ఇది విశిష్టస్య శబ్దస్య ఉచ్చారణం, విశిష్ట శబ్దం యొక్క ఉచ్చారణ ఉపదేశం అంటున్నాము అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఉపదేశం ఏమైనా అడిగా అంటే విశేష శబ్దం అంటే విశేష శబ్దాన్ని ఉచ్చరించడమే ఇక్కడ ఉపదేశము. విశేష శబ్దం అంటే అది ఆప్తవచనం ఉంటుంది, ఋషివాక్యం ఉంటుంది, వేదవాక్యం ఉంటుంది, బ్రాహ్మణ వాక్యం ఉంటుంది.
అవి విశేష శబ్దాలు, వాటిని ఉచ్చరిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం స్వర్గ కామో విజేత అని చెప్పి చెప్పుకున్నాం అన్నమాట. అస్తు అవ్యతిరేకశ్చ జ్ఞానస్య, ఈ శబ్ద ప్రమాణం ద్వారా ఏదైతే మనం ఉచ్చరించామో, ఏ శబ్దాన్ని ఏ విధంగా ఉచ్చరించామో దాని యొక్క అర్థ జ్ఞానం కూడా నిత్యము, అది ఎప్పుడు వ్యతిరేకించబడదు అన్నమాట. అది ఎప్పుడు కూడా వ్యతిరేకించబడదు. ఆ వ్యతిరేకశ్చ జ్ఞానస్య అంటే ఆ జ్ఞానం ఎప్పుడు వ్యతిరేకించదు, అంటే ఉల్లంఘించబడదు. ఏ శబ్దం అయితే ఉందో ఆ శబ్దానికి అర్థము, శబ్దార్థ సంబంధం ఏ విధంగా నిత్యమో అలాగే శబ్దార్థ జ్ఞానం కూడా మనకు నిత్యంగా ఉంటుంది. అది ఎప్పుడు ఆ అర్థాన్ని, ఆ శబ్దము ఆ అర్థాన్ని ఉల్లంఘించదు. నాహి తదు ఉత్పన్నం జ్ఞానం ఉపదియతే, అందుకే ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుంది, ఇంద్రియార్థ సన్నికర్ష ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో నా విపరీయతే, ఎప్పుడు విపరీతంగా ఉండదన్నమాట. దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్పామాట. యచ్చ నామ జ్ఞానం నా విపరీయతే, దేనికైతే ఏ వస్తువుకైతే ఏ పదార్థానికి ఏ శబ్దానికి ఏ జ్ఞానం చెప్పుకున్నామో, ఏ విషయం యొక్క జ్ఞానం చెప్పుకున్నామో నా విపరీయతే, ఆ శబ్దము ఆ అర్థాన్ని ఎప్పుడు వదిలిపెట్టదు. ఏ శబ్దానికి ఏ అర్థమైతే ఉందో ఆ శబ్దము ఆ అర్థాన్ని ఎప్పుడు వదిలిపెట్టదు. అందుకే యచ్చ నామ జ్ఞానం నా విపరీయతే, అది ఎప్పుడా విపరీతం కాదు, విపరీతంగా ఉండదు. నా తత్ శక్యతే వక్తుం నా ఏతద్ ఏవమితి, అందుకే దీనికి అర్థం ఇలా ఉంటుంది ఇలా ఉండదు చెప్పి మనం చెప్పలేం. నా ఏతద్ శక్యతే వక్తుం నా ఏతద్ ఏవమితి, అందుకే ఆ విషయంలో ఇది ఇలా ఉంది ఇది ఇలాగా లేదని చెప్పి మనం ఏం చెప్పలేమాట. అంటే ఈ శబ్దానికి అర్థం లేదు, ఈ శబ్దానికి అర్థం ఉంది అని చెప్పి ఆ విషయం చెప్పలేవు. అక్కడ శబ్ద ప్రమాణం ఏది చెప్పిందో అదే తీసుకోవాలి. శబ్ద ప్రమాణం స్వతः ప్రమాణం కాబట్టి అదే మనకు ప్రమాణం. ఆ విషయంలో మనం వ్యతిరేకించకూడదు, దాన్ని సంశయించకూడదు, సందేహించకూడదు. అందుకే స్పష్టంగా చెప్పబడింది నా తత్ శక్యతే వక్తుం నా ఏతదేవమితి, ఇది ఇలా కాదు అని చెప్పి నువ్వు చెప్పడానికి లేదన్నమాట. అక్కడ ఎలా ఉందో దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి మనము. అందుకే యథాభవతి అంటే దాన్ని ఓపెన్ చేయి. యథా విజ్ఞాయతే నా తథాభవతి, ఏ రకంగా అయితే మనకు చెప్తుందో చోదన వాక్యం ఇది అలా కాదని చెప్పి చెప్పడానికి లేదు అన్నమాట. మనకు చోదన వాక్యము, బ్రాహ్మణ వాక్యం, వేద వాక్యం ఎలా చెప్తుందో నా తథాభవతి అని చెప్పి ఏ మాత్రం కూడా అలా చెప్పకూడదు, అలా చెప్పడానికి వీల్లేదన్నమాట అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి ఈ రకం ప్రస్తావించాడు. అస్తు, ఈ రకంగా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. మొత్తానికైతే శబ్దార్థ సంబంధం ఏ విధంగా నిత్యమో అలాగే ఇక్కడ ప్రత్యక్ష ధర్మ విషయంలో ఏదైతే పరిభాష లక్షణం చెప్పుకున్నామో ఆ లక్షణం ద్వారా ఏదైతే అర్థం ద్యోతితమైందో అది కూడా ఇక్కడ ధర్మ విషయంలో అది భవిష్యత్ కాల విషయమైనప్పటికీ కూడా అనుపలబ్ధే అర్థే అది ప్రమాణమే. ఎందుకంటే వేద స్వతः ప్రమాణం కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాలని చెప్పి ఈ సూత్రం యొక్క స్వరూపాన్ని మనం చెప్పుకున్నాం. తర్వాత దీనికి ఉదాహరణ చెప్పాడు. యథా ఏతత్ నా విజ్ఞాయతే తథా ఏతదితి, అంటే ఏ రకంగా అయితే ఇది లేదో ఏ రకంగా చెప్పడం లేదో తథా ఏతదితి, ఇది అలాగే ఉందని చెప్పి నువ్వు సొంతంగా ఊహ ద్వారా చెప్పకూడదు. అంటే ఏ వాక్యం ఎలాగే చెప్పలేదో అని అలాగే అని చెప్పి నువ్వు చెప్పడానికి లేదన్నమాట. వాక్యం ఉందంటే ఖచ్చితంగా అర్థయుక్తంగానే ఉంటుంది, దాంట్లో దోషం లేదు అని చెప్పి ఇవే ప్రమాణాలు ఇచ్చారు. నాకు సమయం అతిక్రమిస్తుంది కాబట్టి అదే విషయాన్ని మనం తెచ్చారు. సరళంగా ఉన్న విషయము సంస్కృత భాష యొక్క సరళి కూడా సరళంగా ఉంటుంది. ఒకసారి మళ్ళీ గమనించండి, మీకు అది స్పష్టమవుతుంది. కాబట్టి ఇదంతా తాత్పర్యం అంతా కూడా రకరకాలుగా భిన్న రకాలుగా నువ్వు ఏ చోదనా వాక్యం ఏ రకంగా అయితే చెప్పిందో ఇది కాదు అని చెప్పి నీ వైపు చెప్పడానికి లేదు. అది ఎలాగైతే అర్థం చెప్పిందో అర్థానుగుణంగా ఏదైతే శబ్దం ఉచ్చరించబడిందో ఆ శబ్దానుగుణంగానే అర్థం ఉంటుంది, అర్థానుగుణంగా శబ్దం కూడా ఉంటుంది అన్నమాట. అదే విషయాన్ని మొత్తం రకరకాలుగా భిన్న రకాలుగా ఉల్లేఖిస్తాడు. అందుకే ఇది ప్రత్యక్షాది ప్రమాణమే అయినప్పుడు ఈ రకంగా ధర్మానికి ఏదైతే పరిభాష చెప్పినో అది కూడా చదన వాక్యం ద్వారా ఏ పరిభాష చెప్పినో అది కూడా ప్రమాణమే అని చెప్పి ఈ రకంగా నిర్దేశిస్తాడు సిద్ధాంతి. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆ విషయాన్ని ఎంతో ఇంకా పుస్తకంగా తెచ్చింది మిగిలిన అంశంతో పాటు. ఫస్ట్ ఇందులో ఒక సందేహం చెప్పండి, తర్వాత ఆలోచించి చెప్పండి. ఫస్ట్ శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। शान्ति शान्ति
శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే నమస్తే మహోదయ. మహోదయ.